నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండగ అనగానే గుర్తుకొచ్చేది గొబ్బెమ్మలు, ముగ్గులు, పతంగులు. ఇంకా ఏపీకి అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కోడి పందాలు, రేసులు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా సాధారణమే కానీ ఈ కోడి పందాల విషయానికి వస్తే మాత్రం చాలా జూదం అయితే జరుగుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం అయితే దాదాపుగా 1200 కోట్ల బిజినెస్ జరిగిందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీంతో కోర్టు మాత్రం ఈసారి దాని మీద వేటు వేసింది. ఈసారి మాత్రం ఎవరు కూడా కోడి పందాలు వేయడానికి కుదరదు అన్నట్టు కూడా దాని మీద చర్యలు తీసుకోబోతున్నామంటూ చెప్తున్నారు. మరి దీని గురించి పూర్తి వివరాలన్నీ కూడా ఇవాళ కిరణ్ గారితో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే. సో మీరు ఏపీలో చూస్తూ ఉంటారు కాబట్టి కోడి పందాల గురించి మీకు ఒక మంచి అవగాహన ఉంది. నిజంగానే 1200 కోట్ల బిజినెస్ జరిగిందా అండి? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సంక్రాంతి పండగకి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లాలో లాస్ట్ ఇయర్ వచ్చిన ఆదాయం 1200 కోట్లు. ఇది సాంప్రదాయమైన కోడి పందాలు కానీ, గుండాటలు కానీ, మట్కా కానీ, పేకాట కానీ ఇవన్నీ సాంప్రదాయంగా గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సాంప్రదాయంగా జరుగుతున్న పండక్కి కోడి పందాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 1200 కోట్లు అనేది నాకు తెలిసి చాలా తక్కువ అమౌంట్. 28 రాష్ట్రాలే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ కోడి పందాలు ఆడటానికి సంక్రాంతికి, కనుమ, భోగికి చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. మీకైతే ఒకసారి తూర్పుగోదావరి మిమ్మల్ని అందుకనే ఒకసారి మీరు కూడా ఒకసారి భీమవరం కానీ అటు రమ్మని చెప్పింది. ఎందుకంటే నిజంగా జరుగుతున్నాయా ఇన్ని కోట్ల బిజినెస్ అంటే ఒక కోడి ఖరీదే అక్షరాల 2 లక్షలు ఉంటుంది. ఎందుకంటే వాటికి పెట్టే ఫుడ్ కూడా డ్రై ఫ్రూట్స్ పెడతారు. ఎక్కువ కోడి పుంజులు ఉంటాయి కదా కోడి కన్నా. కోడి పుంజులు ఇవన్నీ మీకు వీడియో తర్వాత మీరు యూట్యూబ్లో చూస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు హైకోర్టు చెప్తుంది ఇలాంటి ఆటలు ఆపండి అని చెప్తుంది. ఈ జల్లికట్టు అనేది వాళ్ళు కూడా అక్కడ తమిళనాడులో సంక్రాంతి పండగకి సాంప్రదాయంగా వాళ్ళు కోర్టు మాటలు కానీ, రాజకీయ నాయకుల మాటలు కానీ ఎవరైతే ఎన్రు అధికార పార్టీ కూడా జల్లికట్టుకి సపోర్ట్గా ఉంటుంది. అదే విధంగా కోడి పందాలు ఉండాలి. హైకోర్టు మాటలు అయితే మేమైతే పట్టించుకోము. ఎందుకంటే చెప్తున్నాను, 2019 నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నా కూడా రాజధాని లేకుండా ఇంత వట్టికి వాయిదాల మీద వాయిదాలు వేసుకోవటం తప్ప రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నా కోర్టు పట్టించుకోవట్లేదు. కానీ సంక్రాంతికి కోడి పందాలు ఆపుతామంటే మేమైతే వినే ప్రసక్తి అయితే లేదు. అవసరమైతే మేము హైదరాబాద్ నుంచి భీమవరం మేము ఫ్లైట్లో అయినా వెళ్ళి కోడి పందాలు ఆడటానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. కోడి పందాలు మీరు ఒక్క క్వశ్చన్ ఆపండి చెప్తా. కోడికి కత్తి కట్టి కోడి పందాలు ఆడితే హైకోర్టు ఆపుతానంటుంది. చేతికి కత్తులు కట్టుకొని రాయలసీమలో మనుషుల్ని చంపుతున్నారు. చేతనైతే అది ఆపటం ముందుగా హైకోర్టు ఆపాల. మీరేంది కోర్టుని ఎలాంటి ప్రశ్నలు వేస్తాము, సుమోటోగా మేము కేసు ఫైల్ చేస్తామంటే టమాటాకి రేట్లు తగ్గించలేని వాళ్ళు సుమోటో కేసులు పెడతామంటే ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. రాష్ట్రంలో ఇలాంటి గేమ్స్ అనేవి ఉండాలి. సాంప్రదాయంగా ఆడే ఆటలకి హైకోర్టు అడ్డొచ్చిద్ది, అధికార పార్టీ అడ్డొచ్చినా కూడా మేమైతే వినే ప్రసక్తి లేదు. తెలిసిద్దిగా మీకు సంక్రాంతి పండగకి ఈ సంవత్సరం ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది మీకు ఆంధ్ర పేపర్లో నేను డైరెక్ట్గా న్యూస్ మీకు డైరెక్ట్ చూపిస్తాను. తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. మీరు ఎంత అంచనా వేస్తున్నారు ఈసారి కోడి పందాల నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది? దగ్గరగా 2000 నుంచి 3000 కోట్లు వస్తాయి. 1200 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు తెలంగాణ మీరు చూడండి, తెలంగాణ అంటున్నారు కానీ సంక్రాంతికి తెలంగాణలో ఒక్క పురుగు కనపడదు. ఎప్పుడు ట్రాఫిక్తో బిజీగా ఉండే తెలంగాణ హైదరాబాదు సంక్రాంతి పండగ 3 రోజులు చూడండి. సంక్రాంతి, కనుమ, భోగి రోజు హైదరాబాద్ ఏ విధంగా ఉంటుందో
మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు గంటల్లో అసలు ఇంత ట్రాఫిక్లో ఉంటారు. సంక్రాంతి 3 రోజులు మీరు హైదరాబాద్లో ఉండండి, మీరు బస్సు ఎక్కండి, సరదాగా 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండగ ఎంత బ్రహ్మాండంగా చేస్తారు మీకు అప్పుడు అర్థమైంది. సంక్రాంతికి హైదరాబాద్లో మనుషులు ఎవరు ఉండరు. తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ పాల్గొంటారు. ఎవరు ఇంటికి వస్తారు? చుట్టాలు ఉంటేనే వస్తారు, చుట్టాలు లేకుండా ఎలా వస్తారు? ఏంటి బాగున్నారండి, తిన్నారండి, రండి. ఈ సాంప్రదాయంగా నేనే ఆశ్చర్యపోయా. నేనెందుకంటే ఒకరోజు స్వీట్స్ బిజినెస్ చేద్దాం ఆత్రేయపురం వెళ్ళినప్పుడు, ఇప్పుడు మేము గుంటూరులో ఉంటాం, మా లాంగ్వేజ్ వేరు, అక్కడ లాంగ్వేజ్ వేరు. వాళ్ళు ఏంది ఇలా మాట్లాడుతున్నారు. అక్కడికి మీరు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసరికి గోదావరి సంవత్సరానికి 3 పంటలు. నేను చేసింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ అయినా కానీ వీళ్ళకేంది నీళ్లు ఇంత పుష్కలంగా ఉన్నాయి, ఎక్కడ గొడవలు అనేవి ఉండవు. తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కొట్టుకుందాం, తిట్టుకుందాము, లేకపోతే ఎవరినన్నా చంపేద్దామని కాదు. అక్కడ ఎకరం పొలం ఉన్నా కూడా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకున్న 3 పంటలు పండుతాయి. ఇవన్నీ వాస్తవాలు. అందుకనే ఒకసారి మీరు వస్తే గోదావరి నీళ్లు ఉంటే, సంవత్సరానికి నీళ్లు ఉంటే అక్కడ కమ్మోళ్ళు కానీ ఎక్కడైనా వ్యవసాయం చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఒకసారి వస్తేనండి తెలిసేది. నేను చెప్పడం అబద్ధమా నిజమా అనేది అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ కోడి పందాలన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి అంటారు? ఎవరైనా కండక్ట్ చేస్తారా? దీనికి ప్రతి ఊర్లో కూడా ఉంటాయి. ఈ దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ అంటే రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో. మీకు ఒక్క విషయం తెలుసా? ఈ 3 రోజుల్లో ఎక్కడ హోటల్స్ రూమ్స్ అన్నీ భీమవరం దగ్గర ఒకే అతను మొత్తం బుక్ చేస్తాడు. హోటల్స్ రూమ్స్ అన్నీ మీకు ఎక్కడ ఖాళీలు దొరకవు. ఒక్కొక్కళ్ళు 2-3 లక్షలు తీసుకొని డైరెక్ట్కి వెళ్ళిపోతారు. అంత బ్రహ్మాండంగా జరిగేది కాబట్టి నేను చెప్తున్నాను. దీని గురించి వీడియో చేయాల్సి వచ్చింది. అది ఓకే. ఇప్పుడు రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది అనేది? రాజకీయ నాయకులు వస్తారు, వ్యాపారస్తులు వస్తారు, ప్రతి ఒక్క పని చేసుకునే వాళ్ళు సంక్రాంతి పండగ కోసం డబ్బులు దాచిపెట్టుకొని వస్తారు. అక్కడ గెలిచిన కోడి కన్నా కూడా ఈ చనిపోయిద్ది చూడండి, ఆ కోడికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి తినే ఫుడ్ కానీ ఒక్కోటి 2 లక్షలు ఉంటుంది కదా కోడి. ఆ కోడిని తినటానికి కానీ వాటి పేర్లు కానీ వాటికి స్విమ్మింగ్ కానీ ఎక్సర్సైజులు కానీ ఇవన్నీ ఉంటాయి. మీకు ఒకసారి వాటి గురించి తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్ అండి. సో ఈసారి మాత్రం లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మోతాదులో ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 1200 కోట్ల నుంచి దాదాపుగా 2000 కోట్లు పెంపు అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఈ కోళ్ల పందాలలో. మరి చూద్దాం ఈ సంక్రాంతికి ఎంత ఇన్కమ్ ఏపీ నుంచి రాబడుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.